అంబరా నటిన టీడీపీ నేత గూడూరు శ్రీధర్రెడ్డి జన్మదిన సంబరాలు బాణాసంచా పేల్చి భారీ కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తా. ప్రజల జీవితాల్లో మార్పు కనిపించే వరకు నా అడుగులు ఆగవు. మంత్రి నారాయణ సేవలు చిరస్మరణీయం. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీధర్రెడ్డి. నెల్లూరు సిటీ 8వ డివిజన్ టీడీపీ సుప్రీం నేత గూడూరు శ్రీధర్రెడ్డి గారి జన్మదిన వేడుకలు వారి నివాసం వద్ద వారి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భారీ బాణసంచా కాల్చి వారి చేత భారీ కేక్ కటింగ్ చేయించి శాలువాలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తనకు పదవులు ముఖ్యం కాదు, డివిజన్ ప్రజలు ముఖ్యమని, ప్రజల జీవితాల్లో మార్పు కనిపించే వరకు ప్రత్యేక కృషి చేస్తారని, మంత్రి నారాయణ గారి సహకారంతో తమ డివిజన్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా వచ్చిన నా మిత్రులు, నా అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం నేను ఎప్పుడు చేసుకుంది లేదు, నేను ఎప్పుడు కార్యక్రమాలకి దూరంగానే ఉంటాను. అటువంటిది నారాయణ సార్ విధానంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు మనం ముందుగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు హాస్పిటల్స్ కానీ 8వ వార్డులో అభివృద్ధి కార్యక్రమం, నా వార్డు 8వ వార్డులో అభివృద్ధి కార్యక్రమంకి ఎంతో నారాయణ సారు సహాయ సహకారాలు చాలా అందించాడు. పార్కులు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కంటి ఆపరేషన్లు కానీ, డెంటల్స్ విధానం కానీ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు నారాయణ సార్ చేశాడు. అదేవిధంగా రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్న సందర్భంగా నారాయణ సార్ని నిలబెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థిని మీరు దయ ఉంచి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అమోఘమైన స్పందన లభిస్తుంది. కార్యక్రమాలు ఎంతో బాగా ఇదిగా జరిగినాయని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు ఈరోజు ఉదయాన్నే స్టార్ట్ చేస్తాం. మేము డోర్ టు డోర్ క్యాన్వాస్ అందరూ చాలా ఆనందంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నారాయణ సార్ విధానంలో ఎంతో ముందుకు పోతుందని చెప్పి నెల్లూరు టౌన్ అర్బన్ ఎంతో ఇదిగా ఉంటుందని చెప్పి మేము మనసులో కోరుతున్నాం. నేను పోటీ చేసేది ఇది కాదు, నేను ముందు ప్రజల విధానంలో ఉంటానే కానీ నాకు నాయకత్వాలు ఈ విధానం కాదు. నేను ముందు ప్రజల్లో ఉంటాను. నేను ఇది ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటాను కానీ నేను పార్టీ పదవులు కోరుకునే విధానం కాదు. ఇస్తే జెండా ఫస్ట్ నుంచి మేము జెండాలు మోసేవే కానీ ఏ రోజు పదవులు కోరుకోలేదు. మేము ఇస్తే కాదని లేదు, మేము ఇదే లేదు, మేము ముందు పదవులు ఆశించి ముందుకు చేయటం లేదు. మేము సమస్యలు వచ్చిన వెంటనే నారాయణ సార్ దృష్టికి తీసుకుపోతున్నాం. దాన్ని వెంటనే ఆయన స్పందిస్తున్నాయి. ఆ సమస్యను వెంటనే పరీక్షించేదానికి కూడా ఆయన వెంటనే ఇచ్చేస్తున్నాడు. చాలా అభినందనలు నారాయణ సార్కి. ఈ సభ నా పుట్టిన సందర్భంగా నారాయణ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.